మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జాతీయ స్థాయిలో ఏడీఆర్ సంస్థ ఒక అధ్యయనాన్ని చేసింది. ఈ అధ్యయనంలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు ధనికులు, వారికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఏంటి అనేటువంటి ఒక అధ్యయనాన్ని చేసింది. ఆ అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి స్థానంలో ఉన్నారు. చివరి స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆ ఆస్తులేంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వివరాలనంతా కూడా ఏడీఆర్ సంస్థ డీటెయిల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. సో ముందుగా అంటే 2 విభాగాల్లో చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి క్రిమినల్ కేసులు ఎన్నున్నాయి, అదేవిధంగా ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి వారి కుటుంబంతో కలిపి ఆస్తుల వివరాలు ఏంటి అంటే, వారి కుటుంబం అంటే వారి సతీమణి, ఆయా ముఖ్యమంత్రి లేదా ఆయా ముఖ్యమంత్రి వారి భర్త, ఇలా వారికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి కలెక్ట్ చేసింది. అందుకు సంబంధించినటువంటి వివరాలను ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనం ఆస్తుల వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఏడీఆర్ సంస్థ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి ఏడీఆర్ సంస్థ ఇచ్చినటువంటి డేటా ఇది. అనాలిసిస్ ఆఫ్ కరెంట్ చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ 28 స్టేట్ అసెంబ్లీస్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా 2024. టోటల్ అసెట్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్స్ ఇన్ క్రోర్స్, అంటే కోట్ల రూపాయలు ఎట్లా అనేది స్టేట్ వైజ్గా ఇచ్చింది. సో ఒకసారి మనం జూమ్ చేసి చూసేటువంటి ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. సో ముందుగా మనం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 28 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తొలి స్థానంలో ఉన్నారు. అత్యంత ధనవంతుల లిస్టులో చంద్రబాబు నాయుడు గారు తొలి స్థానంలో ఉన్నారు. ఆయనకు సంబంధించి ఎంత ఆస్తులు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూస్తే 931 కోట్లు ఉన్నాయి. 931 కోట్ల 83 లక్షల రూపాయలు ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే ఆయనకు సంబంధించి చూస్తే 36 కోట్లు మాత్రం ఆయనకు వ్యక్తిగతంగా ఆయనకు ఆస్తులు ఉన్నాయి, ఆయన పేరిట ఉన్నటువంటి ఆస్తులు. అదేవిధంగా ఆయన సతీమణి భువనేశ్వరి గారి పేరు మీద దాదాపుగా 895 కోట్లు ఆమె పేరు మీద ఉన్నాయి. అంటే హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి, మెజారిటీ షేర్ ఉంది. కేవలం 36 కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 931 కోట్లు ఉంది అనేది ఇక్కడ ఈ అధ్యయన సంస్థ రిలీజ్ చేసినటువంటి డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ తరువాత స్థానంలో ఎవరున్నారు అంటే ఈ 931 కోట్లకు గాను అప్పు వివరాలను చూసినట్లయితే దాదాపుగా 10 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లుగా ఇక్కడ వివరించారు. సో ఇక మిగిలినటువంటి ముఖ్యమంత్రుల వివరాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే అందులో 2వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్, అంటే ఆల్ఫాబెటికల్ లాగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆంధ్ర ఫస్ట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఆల్ఫాబెటికల్కి చూసినా ఆ పరంగా చూసినా కూడా ఇక్కడ కూడా ధనవంతుల లిస్టులో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 332 కోట్ల రూపాయల ఆస్తును కలిగి ఉన్నట్టు వారి కుటుంబానికి ఇక్కడ చూపించింది. ఇక థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే 3వ స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉన్నారు. ఆయనకు 51 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ తర్వాత 4వ స్థానం నాగాలాండ్ ఉంది, 5వ స్థానం మధ్యప్రదేశ్ ఉంది, పాండిచ్చేరి 6 ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7వ స్థానంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వారి కుటుంబానికి, ఆయన భార్యకు, ఆయనకు పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 30 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో 30 కోట్ల రూపాయల 4 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి ముఖ్యమంత్రులు ఒకసారి మనకు తెలిసినటువంటి రాష్ట్రాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూడవచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేరిట 8 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నట్టుగా అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆల్రెడీ మనం చెప్పాం కర్ణాటక ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారని. అలాగే చివరి నుంచి చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేవలం 15 లక్షల రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దాదాపు 1,18,00,000 మాత్రమే ఆయనకు ఆస్తులు ఉన్నాయి. ఆ తర్వాత నూతనంగా వచ్చినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రికి 1,41,00,000 రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇది అత్యంత ధనవంతుల జాబితాను
ఏడీఆర్ సంస్థ రిలీజ్ చేసింది. సో అందులో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఉన్నారు. ఇక కేసుల వివరాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తాం. కేసుల వివరాలకు వచ్చినట్లయితే అనాలిసిస్ ఆఫ్ కరెంట్ చీఫ్ మినిస్టర్స్ ఫ్రమ్ 28 స్టేట్ అసెంబ్లీస్ అండ్ 3 యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా 2024 చీఫ్ మినిస్టర్స్ విత్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ స్టేట్ వైజ్ అనే డేటాని ఇక్కడ రిలీజ్ చేసింది. ఇందులో తొలి స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మీద ముఖ్యమంత్రి కాకముందే అనేక కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 89 అయితే అందులో సీరియస్ ఐపీసీ కౌంట్స్ అనేటువంటిది, అంటే ఐపీసీ సెక్షన్స్ ఉన్నటువంటి కేసెస్ను మనం ఒకసారి చూసినట్లయితే 72 కేసులు ఉన్నాయి. అలాగే అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మీద 47 కేసులు ఉన్నాయి. అందులో సీరియస్ ఐపీసీ కౌంట్స్ కింద 11 ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మీద 9 కేసులు ఉన్నాయి. అందులో సీరియస్ ఐపీసీ కౌంట్స్ కింద 32 కేసులు ఇక్కడ ఉన్నాయి. ఆయన 3వ స్థానంలో ఉన్నారు క్రిమినల్ కేసెస్ విషయంలో. ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సెకండ్ ప్లేస్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇక 4th ప్లేస్లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉన్నారు. మొత్తం కేసుల సంఖ్య 13 అయితే అందులో సీరియస్ ఐపీసీ కౌంట్స్ కింద 6 ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రిమినల్ కేసులన్నీ కూడా దక్షిణ భారతదేశంలోని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీదే ఇక్కడ మనకి ఉన్నాయి. అంటే ఆ కేసులు మోపబడినాయా, లేకపోతే ప్రభుత్వాలు గిట్టగా ఏమన్నా కేసులు పెట్టినాయా, రాజకీయ కక్షలతో కేసులు పెట్టినాయా, ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెడితే, అందులో ఉన్నటువంటి కేసులు ఎంతవరకు కరెక్టు అనేది పక్కన పెడితే, మొత్తానికి కేసుల సంఖ్య పరంగా చూస్తే తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో, తమిళనాడులో సెకండ్ ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో, కర్ణాటక 4th ప్లేస్లో ఉందని చెప్పాలి. సో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేసుల సంఖ్య దాదాపుగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేసులతో పోలిస్తే దాదాపుగా సగభాగానికి పైగా ఉన్నటువంటి కేసులు మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మీదే ఉన్నాయని చెప్పాలి. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి మీద 5-7, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద 4-2, ఇక హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద 4-1, కేరళలో 2-2, సిక్కిం 1-1, ఒడిశాలో 1, పంజాబ్ 1, రాజస్థాన్ 1, ఢిల్లీ ముఖ్యమంత్రి మీద 1. ఇలా మొత్తం కేసుల సంఖ్యకు సంబంధించి ఈ రిపోర్ట్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ముందుగా మనం చెప్పుకున్నట్టుగా మొత్తం 13 మంది ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా క్రిమినల్ కేసెస్ దాదాపుగా 42% కేసులు వీరి మీదే ఉన్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు 13 మంది ముఖ్యమంత్రుల మీద మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరి కేసులతో పోలిస్తే అందులో 42% 13 మంది మీదే చీఫ్ మినిస్టర్స్ విత్ క్రిమినల్ కేసెస్ అనేటువంటి డేటాని ఇక్కడ, ఆ గణాంకాలని ఇక్కడ వివరించినటువంటి పరిస్థితి. అలాగే చీఫ్ మినిస్టర్స్ విత్ సీరియస్ క్రిమినల్ కేసెస్, సీరియల్ క్రిమినల్ కేసెస్ కూడా ఇక్కడ విభజించారు. వాటికి సంబంధించినటువంటి డేటాను ఒకసారి చూస్తే 10 మంది ముఖ్యమంత్రుల మీద 32% సీరియస్ కేసెస్, అక్కడ క్రిమినల్ కేసెస్ ఇక్కడ నమోదు చేసినటువంటి పరిస్థితి. బిలియనియర్ చీఫ్ మినిస్టర్స్, అత్యంత ధనవంతుల చీఫ్ మినిస్టర్స్కి సంబంధించి 2 ముఖ్యమంత్రులకు సంబంధించి ఎక్కువ పర్సంటేజ్ అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి చూడవచ్చు. మహిళా ముఖ్యమంత్రులకు సంబంధించి 2 ఉన్నారు. వారికి దాదాపుగా సరాసరిగా చూస్తే 6%. మొత్తం ఆస్తుల సంఖ్య, ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి ఆస్తులంతా కూడా ఒకసారి క్రోడీకరిస్తే అందులో మహిళా ముఖ్యమంత్రులకి 2 ఉన్నారు. వారికి 6% మాత్రమే వర్తిస్తుంది. ఇక మొత్తం యావరేజ్ అసెట్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ అని చూస్తే సరాసరిగా ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత అనేది లెక్క కడితే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరినీ డేటాను తీస్తే 52,59,00,000 రూపాయలు ఉన్నట్లుగా ఏడీఆర్ సంస్థ రిలీజ్ చేసినటువంటి డేటాలో మనకి అర్థమవుతుంది. ఈ కేసులకు, ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలపై మీరేమంటారో కామెంట్ చేయండి.